హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే సెంటిమెంట్లతో నిండిపోయిందండి. అలాంటి బిగ్ బాస్ ఎపిసోడ్ నిన్న సుమన్ శెట్టికి పాపం 20 నిమిషాలే టైం. 20 నిమిషాలే టైం ఇచ్చారు. వాళ్ళ వైఫ్ ఎంటర్ అయిందో లేదో టైం స్టార్ట్. అసలు వాళ్ళ వైఫ్ని చూడగానే సుమన్ శెట్టి ఎగ్జైట్మెంట్ చూడాలి, ఆనందం సేమ్ ఎలా అంటే ఇలాగే మనడు చాలా అంటే చాలా ఎమోషనల్ పర్సన్. అలాంటి ఎమోషనల్ పర్సన్కి 70 డేస్ తర్వాత ఇంటి నుంచి ఒక మనిషి, అది కూడా భార్య వస్తే ఎలా ఉంటుంది. అసలు మనడు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు. అసలు ఆమెను అసలు మాట్లాడిస్తలేడు. వాళ్ళు బాగున్నారా, అమ్మ బాగుందా, గౌతమ్ బాగున్నాడా, వాడెందుకు రాలేదు, అన్నీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఒకటే అడుగుతున్నాడు. ఆమెకైతే ఏడుపు వస్తుంది పాపం. తనకేమో ఏడుపు వస్తుంది, మనోడేమో ఎగ్జైట్మెంట్తో అందరు బాగున్నారు కదా, అందరు ఎలా ఉన్నారు అంటే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాడు సుమన్ శెట్టి. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఇంతలోనే వెడ్డింగ్ యానివర్సరీ అని మన సుమన్ శెట్టి వాళ్ళ మిసెస్ కేక్ తయారు చేసుకుని వచ్చింది. నేనే స్వయంగా మీకు తయారు చేసుకొని మరి తెచ్చాను అని తినిపించబోతుండగా నువ్వు తిను అని అమాయకంగా, ఎంత అమాయకంగా అంటే అంత అమాయకంగా నువ్వు తిను అంటే ఫస్ట్ నోట్లో మన ప్రేమగా తినిపించింది. తర్వాత సుమన్ శెట్టి కూడా తినిపించాడు. అక్కడ చిన్న లైవ్లో చూస్తే ఎపిసోడ్లో చూపించలే, లైవ్లో చూస్తే మాత్రం సుమన్ శెట్టికి మన సుమన్ శెట్టి వాళ్ళ మిసెస్ చెప్పారు ఒక మాట. ఏమంటారనుకుంటున్నారు, తను విన్నరు అన్నట్టు. అసలు అది జూమ్ చేసి మనం రివ్యూ ఇస్తా కాబట్టి నేను ప్రతిదీ కాన్సన్ట్రేట్ పెట్టి చూశాను. మామూలుగా అయితే అర్థం కాదు ఎవరికైనా. నేను కూడా ఇంతకుముందు నాకు కూడా అర్థం కాకపోయేది, కానీ ఇప్పుడు చూద్దాం. వాళ్ళ ఫ్యామిలీ అందరూ హింట్స్ ఇస్తారు అని చాలామంది ఎప్పుడూ అంటుంటారు కదా, అలా అట్లనే చూద్దామని చూశాను. సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ హింట్ ఇచ్చింది తనుజ విన్నరని. ఇంకోవైపు ఎవరికి దూరం ఉండాలో, ఎవరికి దగ్గర అవ్వాలో, ఎవరితో ఎట్లుండాలో ప్రతి చెప్పింది. ఇందులో ఇమాన్యులు, సంజన వాళ్ళతో కొంచెం దూరంగా ఉండు. ఇంకోటి తనుజ కూడా నీతో బాగా క్లోజ్ అవుతుంది, ఈ మధ్య క్లోజ్ అవ్వాలని చూస్తుంది, తనుజతో కూడా దూరం ఉండు అన్నట్టు అసలు చెప్పకనే అట్లా చెప్పింది. ఇంకోటి మనకు ఎపిసోడ్లో కూడా చూపించలేదు, తనుజతో బాగా క్లోజ్ అవుతున్నావు అని కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చింది. అది మనకు లైవ్లో చూపెట్టారు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ కంటిన్యూ చేస్తే అందులో తనుజ రీతు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు సుమన్ శెట్టి ముందే. ఏం సుమన్, మమ్మల్ని మాతో క్లోజ్ ఉంటామని మీ వైఫ్ తిట్టిందా అంటే ఇప్పజలి ఇమానులు అంటాడు, ఇప్పజలి స్వీటీ క్యూటీ అని పిలవకండి, సుమన్ అన్న అని పిలవండి అని తనుజకు రీతు పిలుస్తా చెప్తాడు. అప్పుడు ఎంబటే దివ్య ఏం క్యూటీ పిలవద్దా, నేను క్యూటీ పిలుస్తా అంటే తనుజ ఎంబటే ఓకే సుమన్ అన్న అని ఎంబడే. మన తనుజ మాత్రం ఇంటెలిజెంట్ కాబట్టి ఎంబడే ఓకే సుమన్ అన్న అని ఎంబడే ఒకటిసారి అనేస్తుంది. సుమన్ శెట్టి ఏం మాట్లాడకుండా నవ్వుతోనే అనుసరిస్తాడు. సుమన్ శెట్టికి ఈ హింట్స్ ప్లస్ ఎట్లనే అందరికీ ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఉన్నందరికీ తెలిసింది, కానీ హింట్స్ అర్థమై ఇప్పటి నుంచి ఇలా ఉండాలి కాదు, స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలా ఉంటాడు సుమన్ శెట్టిలో మార్పు ఉండదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కొంచెం జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి. సుమన్ శెట్టి జెన్యున్ పర్సన్ కాబట్టి ఇప్పటి నుండి ఆట మార్చుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ జెన్యున్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా జెన్యున్గానే ఉంటాడు, అందులో మాటలు మార్పు ఉండదు. సుమన్ శెట్టి వాళ్ళ భార్య హింట్ సుమన్ శెట్టికి అంత ఏం ప్లస్ కాదు మైనస్ కాదు, ఏదో చెప్పింది మనల్ని కూడా తెలుసు ఆల్మోస్ట్. అందుకే అంత పెద్ద షాకింగ్ న్యూస్ అయితే కాదు ఇది, కానీ నేను ఎపిసోడ్లో ఇది హైలైట్ విషయం అని చెప్పుకోవాలి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.